నీళ్ళు పడుతుంది లేదు పడలేదు కదా. మాట్లాడుతున్నావా వినబడట్లా. వచ్చేసిందా? నువ్వు మాట్లాడేది నీకే వినబడుతుందా? లేదులే. తొందరగా కావాలంటే వాన వచ్చేసా. ఏమన్నా ఎగిసిపడిందండి వాన. ఏందా ఏం పావా? పామండి ఇక్కడ వాన పడి గందరగోళం ఉంటే మా గొంతులో ఒకరింట్లోకి పామైతే విడిచి వెళ్ళిపోయింది. జాగ్రత్త చూడండి, ఏందో జరిపోతా అయితే ఏం కాదులే. చిన్న భయంకరంగా లేదు, చూద్దురా ఒకసారి. చిన్న వాన కాదు, ఇంత వాన జరుగుతుంటే ఆ వానకు కూడా పాములు ఏం చేస్తాయి. వాళ్ళు సింగంతలు ఇంట్లోకి పోయిందంట పాము. ఏం పాము చెప్పలేకపోతున్నాడు, జరిపోతా అంటున్నాడు, కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు. సో బయటకు వచ్చేసినట్లే కర్రలు ఎత్తుకుతా ఉండరు. తీసుకొచ్చి పెట్టేస్తాం. ఈ సండే స్పెషల్ మా ఇంట్లోకి చినుకు పడలా పందిల కింద. అదిగో వచ్చిందా ఆ పాప అంటే పాము వచ్చిందంట. ఇక్కడ నుంచి మామూలుగా మాకైతే నీళ్ళు అయితే పడేదండి. ఇక్కడ నీళ్ళు పడేది. నేనేం చేస్తానంటే పైకి వెళ్ళి ఇగో ఇలాంటి ఒక రేకు ఉంటే మా దగ్గర, ఆ రేకుని మాకు ఎక్కడి నుంచి అయితే ఈ పగులుడు అంటే పైన ఆల్రెడీ ఇంకొక రేకు వేస్తున్నాము. ఆ రేకు పూర్తిగా లేదనమాట. ఆ కొస నుంచి ఇక్కడ దాకా మధ్యలోకి ఉంది ఆ రేకు అనేది. ఎక్కడ లేదు. నేను మొన్న నీ చేత అదే ఏమని చెప్పలే రేక ఆ కొరవ కలిపా. ఆ రేకు చిన్న ముక్క అది కరెక్ట్గా ఈ పగులుడు వారికి ఎక్కడ దాకైతే పగులుందో ఆడదాకా సరిపడా రేకు పెట్టేశాను. ఒక చుక్క అంటే ఒక చుక్క. రోజు ఇంకోటి కానీ వాన మనకి పందిళ్ళ కింద పడితే బురద పట్టని త్వరగా ఆరదు అని చెప్పి మా ఆయన కష్టపడి పొద్దుపోయే పట్ట అంతా కప్పాడు. ఇంకా చినుకు పడదు అని చెప్పాడు. నేను రెండు పేటలు వేసా పట్ట. పేటలు అంటే పగలు ఎండ సెగంతా కింద సరేలే సెగుంటే ఉండి ఇట్లాంటి వర్షాకాలంలో కింద తడుకుని ఉంటే బాగుంటుందని అట్లా అనుకున్నాము. ఇవి ఒకసారి ఎలా ఉందో తడవత్త చెక్క కూడా పడలే. కానీ తక్కువ ఏం తక్కువ, ఎప్పుడు కూడా ఇట్టే ఉండేది సేమ్. అది ఎక్కడ వాన వల్ల అది ఆ పట్ట ఎప్పుడు అనుకుంటున్నావా? 2019లో పట్ట అది ఇంకా ఉంటుంది. అదే బొక్కలు పడిపోలే. అదే ఎగిరెళ్ళిందా? అవునే లేదా? అది కాదా సంగతి?
లేదు కృప, ఇదిగో ఈ పక్క దీని కమ్మి మీద పడిపోయింది వచ్చా, అదిగో కమ్మి మీద పడిపోయా, అది కదా ఇక్కడ పడలేదు చూడు పెద్దగా. పడింది కానీ అక్కడే ఎక్కువ పడుతుంది, మనకు వాటిలోనే ఎక్కువ పడుతుంది. పోయి పోయి బొబ్బర్ కడ ఒక బిందె నీళ్ళు తెపోయా, అన్నం వండేస్తున్నా, మాకు పొద్దుబాటు ఎక్కువ నీళ్ళు వేయడం మనకి. కరెంటే లేదు వస్తుందో బౌండ్లో. కరెంట్ వచ్చింది, నీరేస్తే బాగుండే. ఈ పక్క తెరపించేస్తుంది, ఇంకా రాదు వాన చూడ, తెరపించేస్తే ఈ పక్క రాత్రికి చేపలు మారణంగా పడతాయి వాళ్ళకి. చిన్న గాలి కాదు, చిన్న వాన కాదు కృప. ఒకసారి నేను సగం ఆడదాకా చుమ్మాను, గాలితే వాన వస్తుందని లెక్కలు గబ్బ 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 చుమ్మి అక్కడ తీసుకెళ్ళాను. అక్కడ వచ్చేసింది వాన, అంట్లు బయట వేసాను. ఇంకా తొందరగా మిషన్ గుడ్లుగానే వేసింది, అంతా అయిపోయి తొందరగా అన్నం వండేస్తే, ఎందుకంటే వాన వచ్చిందనుకో కరెంట్ పోయింది అనుకో ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. తొందరగా చేసుకుంటా అన్న పని నేను ఫెయిల్ అయిపోయినా, వానే వచ్చేసింది ముందుగానే. ఈ నెల 30వ తారీఖు మా పెద్ద బాబుది పుట్టినరోజు, అందుకని ఆన్లైన్లో బట్టలు ఆర్డర్ పెట్టాము. పిల్లలకి బట్టలు ఆర్డర్ పెడితే వాటిలో లేదో కొంచెం ముచ్చటపడి నేను ఒక 2 షర్ట్లు ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకసారి ఆ షర్ట్లు చూద్దామండి, ఎందుకంటే ఈ షర్ట్లు చూపిస్తున్నాడు కృపకి అసలు ఇష్టం లేదు. కృపకి అసలు ఇష్టం లేదండి. నేను వేసుకుంటాను, అవి నా ఒంటి మీద బాగుంటాయా బాగుండవు అనేది మీరు కామెంట్ చేసి పెట్టండి. ఎందుకంటే వాటి రేట్లు నేను చెప్తాను, అవి నాకు ఎంత కాస్ట్ పడ్డాయి అనేది. ఆ రేట్లు బట్టే నేను వాటిని ఆర్డర్ పెట్టడం జరిగింది, లేకుంటే పెట్టను. ఇప్పుడు వేసుకొని చూద్దాం. నాకైతే అసలు ఇష్టం లేదు, ఒక్క షర్ట్ అయినా సరే మంచిది చూసి కలర్ కూడా సెలెక్ట్ చేసి పిల్లలు మేము అందరం సెలెక్ట్ చేసి మరీ ఇచ్చాం. అయినా అవన్నీ తోసేసి నాకు అల్ల షర్ట్లే కావాలి. లేదు 300, కానీ చెప్పేది నువ్వు ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకునేటప్పుడు అలాంటిది వేసుకుంటే బాగుంటాయని మేము ఇట్లాగా ఆలోచించాం పిల్లలు. ఇది నేను చేసి కోరుకున్నా, నేను ఆర్డర్ పెట్టా. అంటే సబ్బు ఇవి పెట్టుకున్నాడికి ఏది చేసినా ఇద్దరికి ఉండాలి సమానంగా. ఇప్పుడు చూడు, తనకి ఇష్టం లేకుండా 2 షర్ట్లు పెట్టినందుకే నాకు తిట్లు తప్పలేదు. మా పెద్ద బాబు పెద్దోడు, మా పెద్ద బాబు కృప ఇద్దరు నచ్చలేదు నువ్వు పెట్టుకున్న కొట్లు మాకు నచ్చలేదు అంటా ఉన్నారు. చూద్దాం ఇప్పుడు ఇట్లా వేసుకొని. దీని మీద రేట్ అయితే లేదు, కానీ ఇది నాకు పడింది 200 కంటే తక్కువే. 180 150 అంతా, మరి తక్కువే అట్టే ఉంటాయి. రేటు తగ్గ గుడ్లు ఎద్దు అంటారు. ఒక్కటైనా కూడా మంచిది తీసుకో, నీకు ఎక్కడికైనా వెళ్ళేదానికి మంచి లేవుగా. సేమ్ ఇప్పుడు నువ్వు వేసుకోవాలా అలాంటివి వేసుకో, పిల్లోడ్లాగా అనుకుంటా. ఇప్పుడు అబ్బి పుట్టినరోజు వస్తుంది, వాడుకోవడానికి బాగున్నాయి. ఇప్పుడు అబ్బి పుట్టినరోజు కూడా బాగుంటాయి. మనం బాగుంది పెద్ద పెద్ద ఫంక్షన్లకి. చూడండి ఇప్పుడు చూడండి ఏముందో. నాకు ఇవన్నీ వేసుకుంటానా, భలే ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి, మెత్తగాను బాగుంది, కలర్ బాగుంది. రేట్ కూడా చాలా తక్కువ, 150 రూపాయలు ఏమో పడింది. క్లాత్ కూడా బాగుంది. ఇది ఎంత పడిందా? ఇది కూడా 150 ఏమో పడింది అప్పట్లో. కానీ షర్టు కొత్తలో నేను వేసుకున్న తర్వాత నా ఏజ్ పిల్లలు, నా ఏజ్ వాళ్ళు అందరూ అలా షర్ట్ వేస్తావు, ఎక్కడ కొన్నావు అని అడిగారు అందరూ. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరు కొనేస్తారు వీటిని. చాలా మంది స్టార్టింగ్ లో తీసుకున్నా దీన్ని. వైట్ ప్యాంట్ వేస్తే దీని మీద ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఆఫ్ చేయి కొంచెం. బాగుందా? బాగుంది. బాగుందా? 150 రూపాయలకి కంఫర్ట్. కానీ నువ్వు ఇంతకు ముందు తీసుకున్నావు చూడు, ఈ కలర్ నచ్చక నల్లగా ఉండేసరికి అవి నేను తీసుకోవటం కూడా నల్లే కదా, ఇట్లా ఒకటే. ఇంకోటి బాగుంది, మన వీడియోలో కూడా వేసుకుందా. బాగుందా? బాగుంది, సింపుల్ గా. అసలు వేసుకున్నట్టే లేదు కదా, అసలు వంటి మీద ఉందా లేదా అన్నట్టుగా ఉంది. ఇంకోటి దాని అయితే ఓపెన్ చేస్తాను. ఇది నచ్చదు నీకు, నాకు తెలిసి ఖచ్చితంగా. వేసుకో, పైన వేసేసుకో. దీని మీదేనా వేసేసుకో. ఇది ఎట్టని చెప్పు. అదేం బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అంతే మనం చేసిన తర్వాత బాగుందా. కానీ మేము చెప్పింది ఇంకా ఎక్సలెంట్గా ఉంది, ఒక్కటైనా కూడా.
అంతే. ఇది కానీ బాగానే ఉందే, ఇది కూడా అంతే. బాగానే ఉంది ఇది కూడా. ఇంట్లో ఇంట్లో వాడుకోవడానికి ఇంట్లో బయటకు వేసుకోపోతే ఏమొద్దన్నారు దీని. అంత బాగుంది, ఎక్కడెక్కడ లోకల్ తిరిగేదానికి. హెయిరే బాగాలేదు. చూడా బాగుంది. సూపర్గా ఉంది. మా పెద్ద బాబు నచ్చేసింది. చూడు ఎడ చూస్తాడు. నాయన నాకు మాత్రం మీరు బన్నీలు బుక్ చేస్తారు, షర్ట్లు బుక్ చేయాలి. దిగ్గు అది ప్రణవ్కి ఉండు కాసే, నువ్వు కొద్ది రోజులు అట్లాగే ఉండు. పిల్లలుగా ఎదిగారు అనుకో నీకు బట్టలే ఉండు మొత్తం. అంత లేదమ్మాయి, వాళ్ళ బట్టలు నేను వాడుకుంటుంటే చాలు వాళ్ళకి. ఎందుకని నువ్వు ఎట్టా బుక్ చేసుకుంటావు, ఒక్కసారి వేసుకుంటావు, తర్వాత అంతా ఇంక వాళ్ళే. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా నైట్ అయింది. పోయామో ఏందని అంట్లేసుకున్నాము ఫ్రెండ్స్. మొన్న ఇలాగ పెట్టక పడిపోయింది, ఇప్పుడైతే రాయి పెట్టేశాను. ఇంకెక్కడికి వెళ్దాం. కృపాయితో అంట్లు దాగుతూ ఉంది, పొద్దుపోతూ ఉంది, పైన వర్షం, కరెంటు పోయే సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. అప్పుడు పెట్టి ఇక్కడ పెడితే కడిగింది నేనా అంట్లో. అయితే ఎప్పుడే అవుతున్నా సమయం. నేను వస్తున్నాలే, అటు వస్తున్నాలే. ఏంటి వేసాను అల్లది లేదా? వాన వచ్చిన వేయచ్చు కదా మాట. అది లోపల కదా ఉంటుంది, మాటగా నేలల్లో ఉంటుంది అది. నీకు గుర్తుందా, నీకు బాగలేనేటప్పుడు చిన్న అబ్బాయి నేను ఇద్దరం దోయినా ఇంట్లో. నాకు కడుపు మండిపోతుంది, బాగా సరే ఇంట్లో పనులు చార్జ్ చేసుకోవాలంటే బాగా ఉంటుంది. పైగా అది కూడా చిన్న అబ్బాయి పోతున్నాడు. అబ్బా అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నీ నువ్వు చేయాలంటే ఎటు కదా. ఇంకెందుకు పోతున్నా ఇడ్లీ పాత్ర అది మళ్ళీ ఇప్పుడు కాదు నాన్నది. నీళ్ళనే దాంట్లో. కృపా పనులన్నీ ఓకేనా? అన్నీ అయిపోయినాయా? కరెంటు కూడా పోయింది. బాగుండు. మా పిల్లలు ఇప్పుడు దాకా వీడియో తీసేయండి. మా పెద్ద బాబు మళ్ళీ వచ్చి పుస్తకం పట్టుకున్నాడు. ఇది ఛార్జింగ్ది. ఇది ఇలాంటప్పుడు బాగా ఉపయోగపడద్దు మాకు. అది ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది ఇంకా. కానీ పర్వాలా, అది ఉంది కృప, ఇంకా కూడా ఉంది దానికి. అంటే ఇది లైట్ అనమాట, ఇంతలో పెట్టుకుంటే ఎక్కువసేపు ఉంటుంది. ఇది లైట్గా అంటే కొంచెం కనిపించదు. తాటికాయ జ్యూస్ రేపు చేద్దాం. రేపు చేస్తాం ఐస్ క్రీమ్ అలాగే జ్యూస్.
ఐస్ అది ఐస్ కూడా వచ్చేస్తుంది దాంట్లోనే. అవి చేద్దాం అనుకున్నాము, పైగా వాన వచ్చేసరికి కరెంటు రాను పాను ఉండేసరికి ముందు మనకు ముఖ్యంగా అవసరం ఉంటుంది నీళ్లు సామాను ఇంట్లో చూసుకోలేదు. ముందు వాటి వరకే రెడీ. చూడండి అవి సగం చేసి పూర్తయ్యేటప్పుడు పోయింది కరెంటు. అప్పటికే నేను కూడా కొంచెం హెల్ప్ చేసా కృపాకి, లేకుంటే చాలా ఇబ్బంది పడినది. సగం వదిలేసి అట్టే వదిలేసి అప్పుడప్పుడు భార్యలకు ఆ విధంగా హెల్ప్ చేస్తే కొంచెం ప్రేమగా ఇష్టంగా ఉంటారు అనమాట. ఉంటుంది. ధైర్యం ఉంటుందా, నాకు ఏదైనా అయినా కానీ మా ఆయన ఉన్నాడులే నాకు సపోర్ట్ అనే దానికి ధైర్యం ఉంటుంది. ఉంటుంది అనమాట. లేకుంటే వాళ్ళు పట్టించుకోకుండా అనుకో అదొక దిగులే. మనిషికి మనోయాతనే పెద్ద జబ్బు. దిగులేం కాదు, దొంకొచ్చులే అన్నట్టుగా మొదలైపోయినా చాలా అంట్లున్నాయి కరుబా. ఇద్దరం కలిసాం కాబట్టి అయిపోయింది. తాగేదానికి కూడా నీళ్ళు తెచ్చేసుకున్నాం. తాగదానికి నీళ్ళు వచ్చేసాయి. అన్ని అన్నం వండుతాను వేడిగా అన్నం తినేసి ఇంకా నైట్ ఇలా గడిచిపోద్ది. ఇక్కడైతే వాన పడుతుంది. ఇప్పుడు ఆ వాన పడే దిగులు కూడా లేదు. లేదు, నేను క్లోజ్ చేస్తాను కదా, నీకు ఇబ్బందే లే. ఇంకా చినుకు పడదు. మళ్ళీ స్టార్ట్ అయ్యి మన చేపల కూర దబ్బరికైతే ఏమీ కాదు. కూర అంతా అయిపోయింది. కొన్ని ముక్కలు ఉన్నాయి, పెద్ద ముక్కలు. ఎవరికి వేద్దాం వాటిని? కొట్టి ఉన్నాడు కదా. పొట్టికి వేస్తావు నువ్వా? పొట్టికి మధ్యాహ్నం అప్పటికి నేను ఒక ముక్క వేసా. మీ అత్తాలకి ఎవరికైనా వెయ్యా కూర, మంచి కూర, తలకాయ కూర. ఎవరు అసలు మళ్ళీ ఈ రోజు స్పెషల్ వండుకోను. కరెంట్ వచ్చింది. ఇంకెందుకు వేస్తారా, పొద్దుపోయింది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో భార్యకి కొంచెం సపోర్ట్ ఉన్నామంటే వాళ్ళకి అంతకన్నా ధైర్యం ఏముండదండి. ధైర్యంగా ఉంటుంది. కలిసిమెలిసి ఉండాలి, అందరూ సరదాగా ఉండాలి, కలిసిమెలిసి సరదాగా ఉండాలి. పిల్లలు బాగా నచ్చింది. సగం దిగులు అంట్లన్నీ బయట. ఎంత వాన పడిందా, చుక్క చెమ్మలేదు మన ఇంట్లో. పర్ఫెక్ట్గా ఉంది ఇల్లు వారికి. బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి అప్పుడప్పుడు ఇలాంటి బ్లాగ్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాము. రేపు ఒక మంచి కుకింగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. బాయ్.